మీకు పెళ్ళయిందా బేసిక్గా? లేకపోతే అమ్మాయి దొరకొద్దని నేను చెప్పేస్తాను మీరు మాస్క్ తీయకపోతే. సరే, ఇప్పుడు ఎవరైనా చూస్తుంటే అమ్మాయిలు, నా నంబర్ వచ్చేసి 9848022338. ఇవాళ కూడా చూపించట్లేదా మీ ఫేస్ని మాకు? మీరేమో మాస్క్ పెట్టుకొని ఉన్నారు, వీళ్ళు మాట్లాడుతుంటే మాకు నవ్వులు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. మీరు నవ్వుతుంటేనేమో హ్యాపీగా లోపల కనిపించట్లేదు. ఎలా ఇలా అయితే? నా మాస్క్ తీస్తే నన్ను ఇమిగ్రేషన్లో అరెస్ట్ చేస్తారండి. ఆ బర్త్డే బంప్స్లో చచ్చిపోతాడు కదా, ఓకే, చంపింది నేను, వన్ ఆఫ్ ద పర్సన్. పర్లేదు ఇప్పుడు చూపించండి. సినిమా రిలీజ్ అయిపోయింది కదా, పర్లేదు. రిలీజ్ అయిపోయిందండి ఇప్పుడు. అయినా కూడా చూపించరా మీరు మీ ఫేస్ని? లేదండి. ఎందుకు? ఎందుకు రీజన్ చెప్పండి నాకు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది, థ్యాంక్స్ మీట్ పెట్టుకున్నాము. 3 చెప్తా. అబ్బా, చెప్పండి. ఒకటి, ఇంతవరకు అయితే మా ఫ్యామిలీకి అయితే తెలియదు. నేను బేసిక్ మా ఫ్యామిలీకి నచ్చదండి ఇండస్ట్రీకి రావడం, తీయడం ఇదంతా. సో వాళ్ళని హర్ట్ చేయడం. ఇప్పుడు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా చేశారు అండ్ యూ గాట్ దిస్ వండర్ఫుల్ రిలీజ్ అండ్ యూ ఆర్ గెట్టింగ్ గుడ్ రెస్పాన్స్. అండ్ ఇప్పుడు చూపించడానికి ఏమవుతుంది? అదే డబ్బు కూడా వస్తుంది అనుకుంటున్నా. ఒక 2-3 డేస్లో డబ్బు కూడా రిటర్న్ అవ్వగానే మాస్క్ ఏంటండి మొత్తం తీసేస్తాను మీకోసం. సో ప్లీజ్. డన్. హాయ్ అండి, అందరూ ఫ్యామిలీని పొగిడారు, నేను ఒంటరివాడిని. సో ఈ సినిమాకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు దోస్ బాయ్స్. వాళ్ళు ఇందాక అన్నట్టు చిన్న సినిమాలు బయటికి కనిపించడమే కష్టము, కానీ మా సినిమా కనిపించి ఇంత నాయిస్ చేసి బయట జనాల్లో తిరుగుతుందంటే మెయిన్ క్రెడిట్ గోస్ టు బాయ్స్. సో వాళ్ళ వల్ల ఇదంతా. అండ్ ఎవ్రీ థ్యాంక్ యూ మీట్లో అందరూ చెప్తారు మా సినిమా బాగుంది 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 అని. ఇందాక మా బాయ్స్ కూడా అంటున్నారు. మా మాటలు నమ్మకండి, చాలా రివ్యూలు వచ్చాయి కదా బయటికి, చూడండి ఒకసారి ఆ కంపారిజన్ ఆర్ వాట్ ఎవర్ ఒకసారి చూసుకోండి ఎలా ఉందనేది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ థియేటర్కి వెళ్ళి ఎవరినైనా అడగండి, ఆ శాంపుల్ సైజ్ చూడండి. సో అక్కడే మీకు అర్థమైపోద్ది సినిమా బాగుందా లేదా అనేది. మేమైతే కంటిన్యూస్గా మొన్న రాత్రి నుంచి ప్రీమియర్ ప్రసాద్ ఐమాక్స్లో ఫుల్ క్రౌడ్తో చూసాము. ప్లస్ ఆ థియేటర్స్ అన్నీ తిరుగుతాము. మా చుట్టుపక్కల అయితే మేము ఉన్నామని కాదు, కానీ జనరల్గా నేను దగ్గర ఉంటే నాతో మాడతారని చెప్పి నేను దూరంకి వెళ్ళిపోతా. ఆయన కూడా నా దగ్గరికి వచ్చి పర్సనల్గా చాలామంది మాడుతున్నారు చాలా బాగా తీశారని చెప్పి. అదొకటి. ఇంకొకటి, సినిమాలో ఒక చిన్న ఇష్యూస్ చెప్తున్నారండి. ఒకటేంటంటే ఒకే ఇంట్లో జరుగుతుంది కదా అని అంటున్నారు. ఇంటెన్షన్ కూడా అదే అండి. ఇంటెన్షన్ నేను ఆ రోజు అయితే ఎలా ఫీల్ అయ్యానో, ఆ రోజు నేను నా ఫ్రెండ్స్ బర్త్డే బంప్స్లో చేసుకుంటూ చచ్చిపోతే ఇల్లు వదిలి బయటికి వెళ్ళాలంటే భయం వేసేది, బెల్లు కొడితే భయం వేసేది, డోర్ తీసి చూద్దామంటే అవతలోడు ఏమైనా చేస్తాడో లైఫ్లు పోతాయని భయం వేసేది. ఆ ఇంటెన్షన్తో ఫిలిం తీశాను, అంతేగాని బడ్జెట్ కాంప్రమైజ్ అంతా కాదండి. ఇది ఒక కాన్సెప్ట్ ఫిలిం. అదొకటి. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే ఇది అందరికీ రీచ్ అయ్యేలాగా చేసి జనాలు డిసైడ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాము. అదే నిన్న ఈవినింగ్ అంతా మాకు అదే అండి. ఇందాక అన్నట్టు యూఎస్లో జాబ్ వదిలేసి ఒక సేవింగ్స్ అంతా తీసుకొని ఇక్కడికి వచ్చి, ఏ కాంటాక్ట్స్ హైదరాబాద్ ఎలా ఉంటుందో కూడా తెలియదు, వచ్చి టీమ్ని బిల్డ్ చేసుకొని ఫిలిం అయితే తీసాము. తీసిన తర్వాత ఈవెన్ రిలీజ్ కూడా ఆల్మోస్ట్ ఓన్గానే వెళ్తున్నాము, ఆ స్క్రీన్స్ ఈ స్క్రీన్స్ అని. సో మా స్ట్రెంగ్తో మా పవర్ ఏంటో తెలియదు, కానీ నిన్న ఈవినింగ్స్ అయితే మాకు యాక్చువల్గా షోస్ చాలా ట్రై చేసాం, కానీ చాలా చాలా కష్టమైంది దొరకడము. ఒకవేళ మీలో ఎవరైనా పెద్దోళ్ళు కానీ పవర్లో ఉండేవాళ్ళు కానీ మీకు ఒకవేళ నచ్చితే ఫిలిం టాక్ మంచిగా ఉందని అనిపిస్తే మాకు ఈవినింగ్ షోస్ ఏమైనా హెల్ప్ చేసే బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా మేము ట్రై చేస్తూనే ఉన్నాము. ఇదొకటైతే మేము షోల కోసం తిరుగుతూ ఉంటే అట్ ద సేమ్ టైము వితిన్ 1 hour మా బాయ్స్ చెప్పినట్టు ఆ టైంలో షోస్ కూడా లేవు. 1 గంటలో బుక్ మై షో రేటింగ్ 9 నుంచి 6.8కి వచ్చిందండి వితిన్ 1 hour. 9 నుంచి 8.4 రాగానే మేబీ జనాలకు నచ్చలేదేమో, దట్స్ ఫైన్ అని అనుకున్నాను, కానీ మళ్ళీ వెంటనే ఇంకో 2 minutesకి 7.8. నేను ఎవరికో కాల్ చేసి అరే ఏంటిది అని అంటే మళ్ళీ వెంటనే 7.4, మళ్ళీ 7.2.
అసలు ఎవరు ఏంది అసలు మా సినిమా ఏంటి యాక్చువల్లీ ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్లోనే ఉంది. అసలు ఏంటి ఏం జరుగుతుంది అనేది. మేమంత పెద్దవాళ్ళం కాదండి, చిన్న ఫిలిము. ఈ ఫిలిం ఆ సర్కిల్లో ఒకటే ఇంపాక్ట్ చేస్తుంది కానీ పెద్దగా ఇంపాక్ట్ చేయదు. హోప్ఫుల్లీ అదొకటి.